బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. అయితే ఇక్కడ టికెట్ల అభ్యర్థుల విషయంలో టీడీపీ అధినేత అలాగే పవన్ కళ్యాణ్ అధినేత మొన్న 99 లిస్టులో గన్నవరంలో సరిపల్లి రాజేష్ కేటాయించిన కొన్ని అభ్యంతరాలు వెల్లడించారు. అయితే ఈ మధ్యకాలంలో లోకల్ క్యాండిడేట్స్కే ఇక్కడ పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని, వారికే టికెట్లు ఇస్తే మేము సపోర్ట్ చేస్తామని కొంతమంది ఎస్సీ నాయకులు కూడా డైరెక్ట్గా ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే దీనిపై మన లోకల్ వ్యక్తి అయినటువంటి మాజీ ఎంపీడీసీ నక్కా సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి, అలా అభ్యర్థి విషయంలో ఎన్ని గొడవలు జరుగుతున్నా అసలు దానిపై ఉద్దేశం ఏంటి? అయితే పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా స్థానికేతరుడైనటువంటి సరిపల్లి రాజేష్ ఎవరికి కూడా తెలియని వ్యక్తి. ఈ గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. అయితే నేను 1989 నుంచి పార్టీకి కష్టపడి వస్తున్నాను. 1994లో 95లోను నేను ఎంపీటీసీగా రాజులపాలెం ఎంపీటీసీ ఘన విజయంతో సాధించాను. అదేవిధంగా ఎంపీపీ పి గన్నవరం ఎంపీపీ ట్రైల్లో అదే గ్రామం నుంచి రాజులపాలెం గ్రామం నుంచి జనరల్ కేటగిరీలో కూడా నేను 455 ఓట్లతోటి భారీ మెజార్టీతో నెగ్గాను. అదేవిధంగా మూడోసారి కూడా నేను 2001లో కూడా ఎంపీటీసీ భారీ ఆధిక్యతతో మళ్ళీ నేను నెగ్గాను 3 సార్లు. అదేవిధంగా ఈ గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయండి. ఈ 4 మండలాల్లో కూడా నాకు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా ప్రజలు కూడా అందరితోటి అమ్మేకమై ఉన్నాను. నేను బాగా 68 గ్రామాలు కూడా నాకు పట్టుంది. నేను నలుగురిలో తెలిసిన వ్యక్తిని. అంతకంటే ఎక్కువగా నేను ఈ పార్టీకి కష్టపడ్డాను. ఈరోజు నిజం చెప్పుకోవాలంటే నేను పార్టీకి చాలా సేవలు చేశాను. అందుకని ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని నాకు గుర్తించవలసిందిగా కోరుతున్నాం. స్థానికుని కాబట్టి స్థానిక విషయాలన్నీ కూడా తెలుసు కాబట్టి ఏ గ్రామంలో అభివృద్ధి జరగలేదో, ఏ గ్రామంలో అభివృద్ధి జరిగిందనేది నా దృష్టిలో ఉన్నాయండి. అన్ని గ్రామాలు తిరిగాం. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్ గాజుగుండ్రి కృష్ణారావు కానించి, అదేవిధంగా బానేపల్లి అయ్యాజీ వేమ్మ కానించండి, కులపత్తి నారాయణమూర్తి ఎమ్మెల్యే కానించండి. అప్పటి నుంచి కూడా మేము ప్రతి గ్రామం కూడా తెలుసు, ప్రతి ఇంటింటికి కూడా తిరిగాం. అందుకని ప్రజలు బాధలో మనోభావాలు తెలుసు. అందుకనే ఈ యొక్క గన్నవరం నియోజకవర్గం పేద బడుగు బలహీన వర్గాల నియోజకవర్గం కాబట్టి దీన్ని నాకు ఇస్తే యువకుని కాబట్టి రేపు టికెట్ కానీ తెలుగుదేశం పార్టీ నాకు కేటాయిస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. మీరు అధిష్టానం కానీ తెలియజేస్తారా? మీ బయోడేటా కానీ మీ అధిష్టానం తెలియజేస్తారా? అదేవిధంగా నేను 2019లో కూడా నేను అప్లై చేశాను. అప్పుడు కూడా నాకు నారా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పుడు కూడా నీ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తా అని చెప్పారు. అదేవిధంగా మొన్న కూడా నేను లోకేష్ గారి అపాయింట్మెంట్ దొరికింది. ఉండవెల్లి కూడా నేను వెళ్తాం జరిగింది. ఉండవెల్లి లోకేష్ గారిని కలిసి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయవలసింది కానీ లోకేష్ గారిని కూడా కోరటం జరిగింది. ఏం సమాధానం చెప్పారు? ఇప్పుడు ఆల్రెడీ టికెట్ ఒకటి కేటాయించారు, దాన్ని మారుస్తారంటారా? మీకు ఏమైనా అవకాశం ఉందని చెప్పారా? అవకాశం అనేది చెప్పలేదండి, మారుస్తాను అని చెప్పారండి. ఎట్టి బస్సులు మనం సరిపల్లి రాజేష్ అంటే మాకు ఎవరు తెలియదు. స్థానికేతరికి ఇవ్వాలని, స్థానికంగా టికెట్ ఇవ్వాలని కోరాం. సరే ఆలోచిస్తామని చెప్పారు. మీకు టికెట్ కేటాయిస్తే మీ 4 మండలాలు ఉన్న మీకు కంటూ కేడర్ అని ఎవరైనా ఉన్నారా? అసలు మీకు సపోర్ట్ చేస్తానని చెప్తున్నారా? అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారంటే మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ అందరూ కూడా మాకు సంబంధం ఒక కుటుంబంతో ఉన్నాను. వాళ్ళతోటి నేను అందరూ కూడా ఫుల్గా టచ్లో ఉన్నాను. నాకు 4 మండలాల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కూడా మాజీ ఎంపీడీసీలు కానివ్వండి, మాజీ ఎంపీపీలు కానీ, సర్పంచ్ అందరూ కూడా అండి. ఫస్ట్ నుంచి కూడా మా పార్టీలో ఉన్నాను. ఫైనల్గా మీ పీగన నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇస్తే ఈ గన్నవరం నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి చేస్తారని ప్రజలు కూడా నన్ను ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.